సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు? నెల రోజులు ఉంటాం. లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా? అది అంటే కొన్ని సముద్రంలో ఏటకి వెళ్తాం. చేపలు ఎక్కి పట్టిందంటే 20 రోజులకు వచ్చేస్తుంటాం. అంటే ఐస్ అంటారు కదా, ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే. చేపలు ఎక్కి దొరికితే ముందు వచ్చేస్తాం, దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా లేట్ అవుతుంది. చేపలు దొరికామంటే హ్యాంగ్ వచ్చేస్తుంది చెట్టు. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను, ఇంటితో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవద్దు, ఏ కనెక్షన్ ఉండదు? అవద్దు. దగ్గరలో అవద్దు అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా, పోలీసు దగ్గర, దాని నెంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్లు టవర్ వస్తుంది మాకు. అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది, 2 ముక్కలు మాట్లాడడం, మళ్ళీ చేయడం, అలా ప్రయత్నిస్తుంటాం. అలాగా. ఓకే. బాగున్నారా? చాలా బాధ. పిల్లలు బాగుంటారా, ఎలా ఉన్నారు, అందరు బాగుంటారా, అమ్మ నాన్న అన్నాడు. అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడన్ గా. గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా, గుజరాత్కి తుఫాన్ ఉందనేస్తారు. తుఫాన్ ఎలాగుంటారు, ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునేలోపు వీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటుంది, గోవా అవని మంగళూరు అవని ఏదో అవని, ఆడికి వెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా, అదేసి అక్కడ ఉంటారనమాట జట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది, ఆ జట్టికి వస్తారు తుఫాను దొరకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట. చూస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారు తుఫాన్ కదా గుజరాత్ లో, ఎలా ఉంటారు, ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తాం. వీళ్ళు ఫోన్ రావాలి, అమ్మాయ్యా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటది. సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా? ఫోన్ అయితే పక్కనే ఉంటది. తుఫాన్లు అయినప్పుడు అయితే కరెక్ట్ గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటది, ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా. అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం, తుఫాన్ లేని టైంలో ఏట్లో ఉంటారు కదా, 30 days అయ్యగల ఇంకా కాల్ వస్తుంది, పక్కన పెట్టుకోండి. కాల్ 30 days కానీ 1 day అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట, ఎందుకు రాలేదు, ఏమైంది అని. సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతాం. మన సినిమాలో కూడా సాంగ్ మోంటాజెస్ లో ఉంది కదా, ద క్యాలెండర్ వేర్ యు కీప్. సో ఆ 30 days అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మనం ఫిల్మ్ లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు ఉణుగుతున్నాయి అని. సో ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు, ఏముండదు. సేట్తో మాట్లాడాలని, సేట్లు ఉంటారు కదా వీళ్ళు బోటుకు సంబంధించి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భాష మనకు తెలియదు, వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్ లో ఉంటారు కదా, జెంట్స్ మొత్తం గుజరాత్ లోనే ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకుని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం, కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించుకుని వేరే వృత్తి అయితే రాదు, చేపల వృత్తి. ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని, కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాం యాడ్ చేయడానికి, తప్పదా మాకు అదే ఉపాధి అంతే.